హాయ్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. టుడే బ్రెడ్ శాండ్విచ్ ఆమ్లెట్. పిల్లల్ని పెద్దల్ని డిఫరెంట్ టేస్టులతో ఇంట్లోనే కట్టిపడేద్దాం అనుకున్న వాళ్ళకి ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి నేనైతే పిల్లలకి హాఫ్ డేస్లో ఇదే పెట్టేదాన్ని. వాళ్ళు హాఫ్ డే వచ్చిన తర్వాత చాలా ఎనర్జీగా ఉండేవారు అండ్ యాక్టివ్గా కూడా ఉండేవారు. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా షేర్ చేసుకునేవారంట. మీరు కూడా ఒకసారి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్వీట్ కార్న్ ఉడకబెట్టినవి గింజలు తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. తర్వాత పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీంట్లో కాస్త ధనియాల పౌడర్, కారం, సాల్ట్ వేసి కలుపుకోండి. వీటిని కలిపి ఒక 2 minutes ఇలానే మ్యాగ్నేట్ అవనివ్వండి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో ఒక 4 గుడ్లు పగలగొట్టుకొని దీంట్లోనే సాల్టు, ధనియాల పౌడర్, కారం, కాస్త పంచదార వేసుకొని బాగా షేక్ చేయాలి. దీన్ని మజ్జిగ చేసినట్టు చక్కగా షేక్ చేసామంటే బ్రెడ్ పైన చాలా స్మూత్గా ఉంటుందండి. సో దానివల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది. అందుకని మీరు మజ్జిగ చేసినట్టు బాగా గిలికించండి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ పోసి మనం నానబెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే వేయించుకుందాం. పన్నీర్ ఇక్కడే వేగాలండి బాగానే. పన్నీర్ అయితే ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది శాండ్విచ్. సో పన్నీర్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వేయించుకోండి. కారం వేసిన వల్ల కాస్త అడుగు పెడుతుంది, అది కూడా చాలా దగ్గరుండి మనం చూసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పైన టమాటా సాస్ వేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. సాస్కి బదులు మీరు చీజ్ కూడా వేసుకోవచ్చండి. చీజ్ ఉంటే అది కంపల్సరీ అని కాదు, ఇష్టాన్ని బట్టి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ని చక్కగా ఇలా దీనిపైన సదురుకొని పన్నీర్ ఇలా బాగా కలర్ఫుల్గా వేగాలండి, లేకపోతే కొంచెం పచ్చిగా స్మెల్ అనిపిస్తుంది. దీనిపైన ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్లు వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్, దీనిపైన కాస్త కొత్తిమీర, దీనిపైన కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ దీనిపైన పెట్టుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు పెనం పెట్టి దానిపైన కాస్త ఆయిల్ వేసి వేడయిన తర్వాత మనం ఇందాక ఎగ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ బ్రెడ్ని పెట్టి కాల్చుకోండి. అంతే, బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఇదైతే పిల్లలకి చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకేంటి పెద్దలకేంటి, మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి, నో అని మాత్రం అనలేరు. చేయాలనిపిస్తే వెంటనే లేట్ చేయకుండా చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.